దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. ఈరోజు దేవుడిచ్చిన వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు అధికారము అన్న మాట గురించి మాట్లాడాలి అని దేవుడు బయలుపరుస్తూ పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపణలో సిద్ధపరచబడడం జరిగింది. అధికారం అన్న వర్డ్ మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. జనరల్గా మనము ఆలోచన చేస్తే మనము అనేక అధికారాలు కలిగి ఉంటాం. ఇప్పుడు పేరెంట్స్ తల్లిదండ్రులుగా పిల్లలపైన మనకు ఒక అధికారాన్ని దేవుడిచ్చారు. అలాగే ఒక భర్త లేదా భార్య ఉంటే వారిద్దరికీ కూడా సెపరేట్ అధికారాలు మనం చూస్తూ ఉంటాం. భర్త పైన భార్యకి అధికారం ఉంటుంది, భార్య పైన భర్తకి అధికారం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ అథారిటీస్ని చూస్తే సీఎంకి కొన్ని అధికారాలు ఉంటాయి, పిఎంకి కొన్ని అధికారాలు ఉంటాయి, గవర్నమెంట్కి కొన్ని అధికారాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తుల్ని చూస్తే ఒక లెవెల్ వాళ్ళు ఉన్న లెవెల్ని బట్టి రకరకాల అధికారాలు ఉంటాయి. మేనేజర్ అయితే కొన్ని అధికారాలు, టీమ్ లీడర్స్ అయితే కొన్ని అధికారాలు, లోపల ఎంప్లాయీస్ అయితే కొన్ని అధికారాలు. సో ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ అధికారాలు మనం చూస్తూ వస్తాం. అయితే ఈరోజు దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నారు అంటే ఆత్మీయ అధికారం గురించి నేర్పించాలని ఆశపడతా ఉన్నారు. ఆత్మీయ అధికారం, దీని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా అధికారం గురించి దేవుడు మాట్లాడుతున్న ఒక సూటిగా స్పష్టమైన ఒక వర్డ్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నా. రోమపత్రిక 13:1. ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఆమేన్. ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను. ప్రతివాడు అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అధికారానికి లోబడాల్సిందే. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా నీ పైన ఇంకొకరు ఖచ్చితంగా ఉంటారు. ఎవరు లేరు అని అనుకోవడానికి లేదు. నీకు పైన అధికారులు ఎవరు లేకపోతే నీ పైన దేవుడు ఉన్నారు అధికారిగా. ఆమేన్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తి క్రింద లోబడి ఉండవలసిందే, అధికారం క్రింద లోబడి ఉండవలసిందే అని చెప్తా ఉన్నారు. ప్రతివాడు అంటే ఎవ్రీ మ్యాన్, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ఏదో ఒక అధికారం తనకన్నా పైన ఉంటుందన్నమాట. దాన్ని మనం గుర్తించి దానికి మనం లోబడాల్సిందే అని చెప్తున్నారు. ఏలయనగా ఎందుకు లోబడాలి అంటే దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. అంటే దేవుని వలన నీకు అనుగ్రహింపబడిన భర్తకు నువ్వు లోబడాలి, దేవుని వలన నీకు అనుగ్రహింపబడిన తల్లిదండ్రులకు నువ్వు లోబడాలి, దేవుని వలన నీకు అనుగ్రహింపబడిన జాబ్లో నీ పై అధికారులకు నువ్వు లోబడాలి, దేవుని వలన నీకు అనుగ్రహింపబడిన ప్రభుత్వ అధికారులకు నువ్వు లోబడాలి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుడి నుంచి వచ్చినాయి. అధికారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈరోజు ఎలక్షన్స్ బాగా జరుగుతూ వచ్చినాయి. ఆ ఎలక్షన్స్లో ఎవరు విన్ అవ్వాలో డిసైడ్ చేసింది ఎవరు? అధికారం ఇచ్చింది ఎవరు అంటే దేవుడే. కాబట్టి వాళ్ళకి మనము ఖచ్చితంగా లోబడాలి. సో ఇక్కడ వాక్యానుసారంగా మనం నేర్చుకుంటే అయితే స్పిరిచువల్ అథారిటీ లేదా ఆత్మీయ అధికారము గురించి ఈరోజు మనం నేర్చుకోవాలనుకుంటే చాలామంది అనుకుంటారు కదా, ఆత్మీయ అధికారము అంటే ఏంటో కూడా మనకి కొద్దిమందికి అవగాహన ఉండకపోవచ్చు. దీని గురించి మనకు బాగా అర్థం అవడం కోసం ఒక బైబిల్ వాక్యం మనందరికీ సుపరిచితమైన వాక్యమే. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి గురించి మనం చూస్తాం కదా, అది అందరికీ మనకు బాగా తెలిసిన వాక్యమే. దీనిలో అధికారం గురించి ఆయన శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నా. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఇక్కడ ఎవరు వచ్చి మాట్లాడుతున్నారంటే శతాధిపతి. అంటే ఆయన క్రింద ఒక 100 మంది
ఆ సైనికులు ఆయన క్రింద పని చేస్తున్నారనమాట. ఈ 100 మంది సైనికులకి పైన ఆయన ఒక అధికారిగా ఉన్నాడు. ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, నా దాసుడు అంటే తన పనివాడు, ఆయన పక్షవాయువుతో బాధపడుతున్నాడు, సో ఇంట్లో ఉన్నాడు, కానీ నేను మీ దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఆయన స్వస్థత కోసం వచ్చాను, ఆయనకు మీరు విడుదల ఇస్తారని విశ్వాసంతో వచ్చాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్తారు 7వ వచనంలో, యేసు నేను వచ్చి వానిని స్వస్థపరిచెదనని అతనితో అనగా. ఆయన ఇలా రిక్వెస్ట్ పెట్టగానే యేసుక్రీస్తు ప్రభు యాక్సెప్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ని, ఆ ప్రేయర్ రిక్వెస్ట్ని ఆయన యాక్సెప్ట్ చేశారు. నేను వస్తాను మీ ఇంటికి అని చెప్పినప్పుడు వెంటనే ఆయన చెప్తున్నారు కదా 8వ వచనం, ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. సో ఇంటికి వస్తాను అంటే ఎవరైనా వద్దంటారా? మనమైతే అసలు వస్తానంటే గంతులు వేసుకుని తీసుకెళ్తాం, ఒకవేళ రాకపోతే మొహాలు ముడుచుకుంటాం, బాధపడతాం. కానీ ఈయన వస్తాను అని చెప్తే చక్కగా తీసుకుని వెళ్ళడం మానేసి, ప్రభు నేను అంత పాత్రుడను కాను, మీరు మా ఇంట్లో అడుగు పెట్టేంత అర్హత యోగ్యత నాకు లేదు, బట్ మీరు మాట ఇస్తే చాలు, ఖచ్చితంగా నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు, అది నా విశ్వాసం. ఎందుకంటే అక్కడ రీజన్ కూడా చెప్తున్నాడు 9వ వచనం, నేను కూడా అధికారంనకు లోబడిన వాడను. అంటే ఈయన శతాధిపతి, ఈయన కింద 100 మంది ఉన్నారు, కానీ ఈయన పైన గవర్నమెంట్ ఉంది, ఈయన పైన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఈయన ఏం చేశాడంట, ఎవరైతే ఈ శతాధిపతిగా ఈయన్ని అపాయింట్ చేసుకున్నారో, ఈ అధికారాన్ని ఈ జాబ్ని ఎవరైతే ఆయనకి ఇచ్చారో, ఆయన క్రింద ఈయన అధికారానికి లోబడిన వ్యక్తి. ఆమేన్. సో నేను కూడా అధికారానికి లోబడిన వాడనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లోబడ్డాను అని చెప్తున్నాడు ఈయన. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. నేను నా పైన అధికారులకు ఫస్ట్ లోబడిన వాడను. సెకండ్ పార్ట్లోకి వచ్చేసరికి నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, అంటే నా పైన అధికారులు ఉన్నారు, నా క్రింద సైనికులు ఉన్నారు, 100 మంది సైనికులు ఉన్నారు. సో నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు నువ్వు ఏ అధికారం క్రింద అయితే ఉన్నావో వాళ్ళు నీకు ఎలాంటి రైట్స్ ఇచ్చారు అంటే, ఈ 100 మందిని నువ్వు ఏమైనా చేయొచ్చు, ఏ పనైనా చేయించవచ్చు వాళ్ళతో. వాళ్ళ మీద నీకు కంప్లీట్ అథారిటీ ఈయన పైన ఉన్న వ్యక్తులు ఇచ్చారనమాట. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని మనం కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి పౌల్ గారు ఉన్నారు. పౌల్ గారు ఏం చేశారంట, గవర్నమెంట్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి క్రిస్టియన్స్ని చంపడానికి, లేదా వాళ్ళని నాశనం చేయడానికి, లేదా వాళ్ళని బాధ పెట్టడానికి పత్రికలు తీసుకున్నారంట. సో అంటే సైన్ చేసి, గవర్నమెంట్ అథారిటీ సైన్ చేసి నువ్వేమైనా చేసుకోవచ్చు, క్రిస్టియన్ అన్నవాడిని ఏమైనా చేసుకోవచ్చు అని ఆయనకి ఫుల్ పవర్ ఇచ్చేశారనమాట. ఆ పత్రికలు చేత పట్టుకుని నేను ఎక్కడికి వెళ్తున్నాడు, దమస్కుకి వెళ్తున్నాడు, ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ సంఘాన్ని హింసించడానికి, వాళ్ళని చెరసాల్లో వేయడానికి, వాళ్ళని అవసరమైతే చంపేయడానికి కూడా ఇంకా అధికారం ఉంది. సో అలాగా ఎవరైతే ఈ శతాధి పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు, ఆయనకి ఇచ్చిన అథారిటీ ఏంటంటే, ఈ 100 మందితో ఈయన ఏ పనైనా చేయించవచ్చు. నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతారు, వాళ్ళు వచ్చి అంటే వచ్చేస్తారు, ఈ పని చేసుకొచ్చి అంటే ఆ పని చేసుకొచ్చేస్తారు. సో ఈయన ఏదైతే నోట్లోంచి ఆర్డర్ వెళ్ళిందో, నోట్లోంచి ఒక్క మాట వెళ్ళినా వెంటనే వాళ్ళు లోబడతారనమాట. అలాంటి పవర్లో ఈయన ఉన్నాడు, అలాంటి అధికారంలో ఈ శతాధిపతి ఉన్నాడు. ఈ మాట చెప్తూ యేసుక్రీస్తు ప్రభుతో అంటారు కదా, 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, 10వ వచనం, 9వ వచనం మరొకసారి చదువుతున్నాను. నేను కూడా అధికారం నాకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును, ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి. సో ఇప్పుడు ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభుతో అని మనం ఆలోచన చేస్తే,
ఆయనకి ఏమర్థమైందంటే, నేను ఎలా అయితే నా సైనికులకు ఆజ్ఞాపిస్తానో, నాకు ఎలాంటి అధికారం నా సైనికుల పైన ఉందో, అదే అధికారము యేసుక్రీస్తు ప్రభువుకి రోగాల పైన ఉంది. అదే అధికారం యేసుక్రీస్తు ప్రభువుకి ఈ సృష్టి పైన ఉంది. అదే అధికారము యేసుక్రీస్తు ప్రభువు ఆ రోగాన్ని వెళ్ళిపో అంటే వెళ్ళిపోద్ది, రా అంటే వస్తుంది. సో ఆయన అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఏం అండర్స్టాండ్ చేసుకున్నాడు? ఇంకొంచెం డీప్గా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు పైన ఎవరున్నారు? మనం ఆలోచన చేస్తే ఆయన పైన తండ్రి అయిన దేవుడు ఉన్నారు. ఈయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడికి కంప్లీట్గా లోబడ్డారో, సరెండర్ అయ్యారో, వెంటనే ఆయనకి అధికారం వచ్చింది. ఆమేన్. మనం చాలా చోట్ల చూస్తాం. యోహాను సువార్త అంతట్లో ప్రభు చెప్తా వస్తారు, నేను నా అంతట ఏ కార్యం చేయడం లేదు, నా తండ్రి యొక్క చిత్తము లేదా నా తండ్రి ఏ కార్యాలైతే చేయమని నాకు చెప్పారో, బోధించారో అదే కార్యములు నేను ఈ లోకంలో చేస్తున్నాను అని చాలా క్లియర్గా యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చెప్తా వస్తారు. సో ఈ మాటను బట్టి మనకేం అర్థం అవ్వాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు ఒకసారి నేను ఆ మాట కూడా చదువుతాను చూడండి. యోహాను 8:29. యోహాను 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎవరికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నారంట? తండ్రి అయిన దేవునికి ఇష్టమైన కార్యాలు. ఇంకా చాలా చోట్ల ఆయన చిత్తం నెరవేర్చుటే నా పని, నాకు ఆహారం అయినది సమరయ స్త్రీ దగ్గర కూడా చెప్తారు. ఇంకా చాలా చోట్ల మనం చూస్తాం అలాంటి మాటలు. సో అంటే కంప్లీట్గా తండ్రి చిత్తానికి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తండ్రికి కంప్లీట్గా లోబడిన కుమారుడుగా ఆయన్ని మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువుని. సో తండ్రి అధికారం క్రింద యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ప్రభువుకి ఇప్పుడు అధికారం ఇవ్వబడింది. ఎలాంటి అధికారం ఇవ్వబడిందంటే, ఆయన రోగాలను స్వస్థపరిచే అధికారము, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారము, అలాగే నలిగిపోయిన వారిని, మనం ఆ మాట లూకాసు వార్తలో చూస్తాం, గుడ్డివారి కన్నులు తెరచుటకు, నలిగిన వారిని విడుదలిచ్చుటకు, అలాగే బలహీనలు బలపరచుటకు, ఈ రీతిగా దేవుడు సువార్త ప్రకటించడానికి, తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన్ని ప్రభు అభిషేకించారు. తండ్రి అయిన దేవుడు ప్రభువుని అభిషేకించారు అని చూస్తాం. అంటే అధికారం ఇచ్చారు అని అర్థం అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే శతాధిపతి తన పైన అధికారులకు లోబడ్డాడో, అక్కడి నుంచి అధికారం పొందుకున్నాడో, అప్పుడు తన ఇష్టం వచ్చినట్టు తన సైనికులతో తను చేస్తూ ఉన్నాడు. యాజ్ ఇట్ ఈస్ యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి లోబడ్డారు. తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారము చొప్పున ఈ లోకంలో ఆయన కార్యాలు జరిగిస్తూ వచ్చారు. ఆమేన్. సో ఇక్కడ వరకు మనకి క్లియర్ అయితే, ఆత్మీయ అధికారం మన జీవితంలో మనం ఎలా పొందుకోవాలో మనకు అర్థమైంది. ఎవరైతే పైనున్న అధికారానికి లోబడతారో వాళ్ళ జీవితంలో వారికి పవర్ ఇవ్వబడుతుంది అన్నమాట. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి లోబడాలి. దేవుని యొద్ద నుంచి నీకు ఆత్మీయ అధికారం ఇవ్వబడుతుంది. ఈరోజు చాలామంది ఉదయకాలం సాక్ష్యాలు చెప్పారు. అమ్మ, మీరు ప్రార్థన చేశారు కాబట్టి స్వస్థత వచ్చింది, మీరు ప్రార్థన చేశారు నాకు జాబ్ వచ్చింది, మీరు ప్రార్థన చేశారు మా పాప విన్ అయింది కాంపిటీషన్లో అని. సో ఎందుకు ప్రార్థన చేస్తే వెంటనే కార్యం జరుగుతుందంటే, ఫస్ట్ మనం లోబడగలిగితే అప్పుడు ఆ అధికారం, అంటే ప్రార్థన చేసి పొందుకునే అధికారాన్ని దేవుడు మనకిస్తారు. లేకపోతే మనం అధికారాన్ని పొందుకోలేం. చాలామంది మేము ప్రార్థన చేస్తున్నాం కానీ కార్యాలు ఎందుకు జరగట్లేదు అంటే, కొన్ని విషయాల్లో మనం లోబడట్లేదు కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాం. సో నీ పైనున్న స్పిరిచువల్ ఫాదర్స్ లేదా ఆత్మీయ తండ్రులు లేదా ఆత్మీయ తల్లులుగా ఎవరిని దేవుడు నీ జీవితంలో పెట్టారో వాళ్ళకు నువ్వు ఖచ్చితంగా లోబడాలి. నీ పాస్టర్స్కి నువ్వు లోబడాలి, నీ మెంటర్స్కి నువ్వు లోబడాలి. నీ పైన అధికారంలో ఆత్మీయంగా నిన్ను లీడ్ చేస్తున్న వాళ్ళు, నిన్ను ఆత్మీయంగా ఎదిగింప చేస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళ వయసుతో సంబంధం లేదు, వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్తో నీకు సంబంధం లేదు. నిన్ను ఆత్మీయంగా ఎదుగుదలలోనికి తీసుకుని వస్తున్న వ్యక్తులు,
నీ గురించి ఆత్మీయ విషయాలందు శ్రద్ధ కలిగిన వ్యక్తులకు, నీ గురించి ప్రార్థన చేసే వ్యక్తులకు నువ్వు ఖచ్చితంగా లోబడాలి. ఎవరైతే లోబడకుండా రెబెలియస్గా దేవుని యొక్క అధికారానికి, దేవుడిచ్చిన అధికారానికి లోబడకుండా వెళ్ళిపోతారో వాళ్ళ జీవితంలో శక్తి అనేది చూడం. వాళ్ళ ప్రార్థనలో పవర్ ఉండదు. చేస్తారు, చాలామంది ప్రార్థనలు చేస్తారు, కానీ సఫలీకృతమయ్యే ప్రార్థనలు వారి జీవితంలో మనము చూడలేము. అంటే దేవుని శక్తిని, దేవుని అధికారాన్ని వాళ్ళు పొందుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి లోబడే మనస్తత్వం లేదు. లోబడకుండా ఎదిరించింది ఎవరు? మొట్టమొదటిగా దేవుడికి లోబడకుండా ఎదిరించింది సాతాను లేదా లూసిఫర్. ఎదిరించే స్వభావం వాడి దగ్గర నుంచి వస్తుంది, దేవుని బిడ్డల దగ్గర నుంచి రాదు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఏం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభు పోలికలో లోబడతారు. లోబడట్లేదు, నీకు పలానా వ్యక్తి లోబడట్లేదు అంటే అక్కడే అర్థమైపోద్ది, ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ పనిచేయడం లేదు, దురాత్మ పనిచేస్తుంది అని క్లియర్గా అక్కడ అర్థమైపోద్ది. మనం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలనుకోండి, కోరాహు కుమారుల గురించి చూస్తే మోషే అధికారం క్రింద వాళ్ళు లోబడలేకపోయారు. యెహోషువ దగ్గర చూస్తే ఆఖాను లోబడలేకపోయాడు. వాళ్ళు ఎవరైతే లోబడలేకపోయారో వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. మీరు బైబిల్లో ఎన్నైనా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభుకి లోబడలేకపోయాడు. సో ఎవరైతే లోబడలేదో వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. బైబిల్ చరిత్రలో వాళ్ళు వర్ధిల్లునట్లు కానీ, వాళ్ళు ఆశీర్వదించబడినట్లు కానీ, అభివృద్ధి పొందినట్లు కానీ మనం చూడం. భూమి నోరు తెరిచి వాళ్ళని మింగేసిందంట, ఎప్పుడు జరగలేనంత ఇదిగా. అనన్య సపేరా వాళ్ళు కూడా పేతురుకు లోబడలేదు, వాళ్ళు కూడా నాశనం అయిపోయారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలా చూసుకుంటే. సో ఇప్పుడు నిన్ను ఆత్మీయంగా పోషించే వ్యక్తికి నువ్వు లోబడాలి. నిన్ను కరెక్ట్ చేసే అధికారం దేవుడు వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మన గ్రూప్లోనే చూసుకుంటే దేవుడు నన్ను ఇక్కడ ఒక తల్లిగా పెట్టారు కాబట్టి నాకు నువ్వు లోబడాలి. ఎట్ ద సేమ్ టైం నీకు గ్రూప్ లీడర్ ఇచ్చాము అంటే ఆ గ్రూప్ లీడర్కి కూడా నువ్వు లోబడాలి. సో దేవుడిచ్చిన అధికారం అది, ఎవ్వరూ మనుషుల నుంచి వచ్చింది కాదు, దేవుడిచ్చిన అధికారం. వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు నిన్ను ఆత్మీయంగా కరెక్ట్ చేస్తున్నారు, ఇది తప్పమ్మా ఇది ఒప్పమ్మా అని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి, లోబడాలి, వాళ్ళ మాటని కేర్ చేయాలి. ఒకవేళ నువ్వు వాళ్ళు చెప్తే నేను వినేదేంటి అనే రెబెలియస్ నేచర్ కనుక నీలో ఉంటే, ఎదిరించే స్వభావం ఉంటే, దేవుడు దాన్ని ఎంత మాత్రము అంగీకరించారు. ఎందుకంటే నీ ఆత్మీయ ఎదుగుదల కోసం కన్నీటి ప్రార్థన చేసే వ్యక్తి, నీ గురించి నిత్యము భారం కలిగిన వ్యక్తి, నీ గ్రూప్ లీడర్, నీ గ్రూప్ మెంబర్. సో నీ మీద ఆత్మీయ అధికారం కలిగిన వ్యక్తులకి నువ్వు లోబడగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆ శక్తిని పొందుకుంటావు. ఎవరైతే లోబడతారో వాళ్ళకి ఆ పవర్, అథారిటీ దేవుడు ఇస్తారనమాట. లోబడని వాళ్ళకి ఏముండదు, ఇంకా వాళ్ళ నాశనానికి వెళ్ళిపోతూ ఉంటారు. రైట్, ఇప్పుడు స్పిరిచువల్ అథారిటీ అంటే ఏంటో మనకు అర్థమైంది. సో ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం చూస్తే ఆయన తండ్రి చిత్తానికి లోబడి 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు కూడా లోబడి, ఆయన అధికారంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే యోసేపు మరియలను దేవుడు పెట్టారో వాళ్ళకు కూడా లోబడి 30 సంవత్సరాల వరకు ఆయన జీవించారని వాక్యం చెప్తా ఉంది. సో ఆయన ఎలాంటి పొజిషన్లోంచి వచ్చాడు మనం కనుక చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన ఉన్న పొజిషన్ ఏంటి, ఆయన ఏ పొజిషన్ నుంచి కిందకి దిగి వచ్చారు అని కనుక చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చదువుతాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరి స్వరూపం? యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపము అంటే ఈక్వాలిటీలో ఉండి, స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి వచ్చారు చూడండి. ఆయన దేవునితో ఈక్వల్గా ఉన్న పొజిషన్లో నుంచి ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, ఎంత విధేయత చూపించాడంటే తండ్రి చిత్తానికి ఆయన ఒక దాసుడిగా మార్చబడ్డాడంట. దేవుడు నీకు శక్తినివ్వాలి, దేవుడు నిన్ను బలంగా వాడుకోవాలి, నన్ను బలంగా వాడుకోవాలి, అనేకులకు స్వస్థతకరంగా విడుదలకరంగా నువ్వు వాడబడాలి అంటే ఫస్ట్ నువ్వేం ధరించాలి అంటే నీ పొజిషన్ వదిలిపెట్టి నువ్వు దాసుడిగా మార్చబడాలి. ఎంత పెద్ద పనోడివైతే అంత అధికారాన్ని పొందుకుంటాం అన్నమాట. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువే మనకి మాదిరి. ఆయన అంతా యేసుక్రీస్తు ప్రభు తండ్రితో ఈక్వల్ పొజిషన్లో ఉన్న ఆ పొజిషన్ నుంచి ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే ఈ మట్టి శరీరంలో ఉన్న ఆ దాసుల యొక్క పాదాలు కడిగాడంట. ఆయన ఒక టవల్ నడానికి కట్టుకుని ఒక పన్నాళ్ళలాగా మార్చబడి ఆయన పాదాలు కడిగాడంట. పాదాలు ఎవరి పాదాలన్నా ఎప్పుడైనా పట్టుకున్నామా మనం? ఎవరి కాళ్ళన్నా పట్టుకుని కడిగామా? మనం అంత తగ్గింపు లేదు మనకి. అందుకే దేవుని కార్యాలు మనం ఇంకా కంప్లీట్గా చూడలేకపోతున్నాం. మనకి తగ్గింపు లేదు నిజంగా చెప్పాలంటే. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ దైవత్వంలో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే ఆయన తగ్గింపులో ఉందన్నమాట. ఆయన అంత శక్తివంతుడిగా, అంత బలవంతుడిగా, ఆయన జస్ట్ ఒక మాట పలకగానే అద్భుతాలు అలా జరిగిపోతాయి. ఎందుకు వచ్చినాయి అంటే స్వస్థత కలుగును గాకంటే కలిగిపోయింది, దురాత్మలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినాయి, జ్వరాన్ని గద్దించుకొని వెళ్ళిపోయింది, అద్భుతాలు అలా జరిగిపోయినాయి. కుడివైపు వలే అంటే 153 గొప్ప చేపలు వెళ్ళిపోయినాయి, పడిపోయినాయి. ఇంత పవర్ ఆయన వర్డ్స్లో ఎందుకు ఉందంటే ఆయన అధికారం పొందుకున్నాడు. ఎందుకు పొందుకున్నాడు అంటే ఆయన దాసునిగా తగ్గించుకున్నాడు కాబట్టి. ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళ జీవితంలో గొప్ప శక్తిని దేవుడు ఇస్తారంట. నీ పైన ఉన్న వారి క్రిందకి నువ్వు రాగలిగితే ఒక వాక్యం ఉంటుంది, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. బలిష్టమైన చేతి క్రిందకి రావాలి. క్రిందకి ఎవరైతే రావడానికి ఇష్టపడతారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తారంట. ఆయన శక్తినిచ్చి హెచ్చిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అంతగా తగ్గించుకున్న దేవుని కలిగి ఉన్న మనము, ఒక స్పిరిచువల్ అథారిటీ క్రిందకు వచ్చిన మనము దేవుని సన్నిధిలో ఒకవేళ దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన పిలుపు ఇచ్చారనుకోండి, ప్రత్యేకంగా ఈ పని చెయ్యని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఒక చర్చ్లో పరిచర్లో ఉన్నావు, లేకపోతే ఒక గ్రూప్లో ఉన్నావు, దేవుడు నీకు ఇంకా ప్రత్యేకమైన పని చూపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే ఇక్కడ ఎవరితో ఏమీ చెప్పకుండా బయటికి పారిపోవడం కాదు, సడన్గా బ్రేక్ అయిపోవడం కాదు. నువ్వు వెళ్ళి నీ పాస్టర్కి చెప్పో, లేకపోతే నీ మెంటర్కి చెప్పో, నీ గ్రూప్ లీడర్కి చెప్పో, అమ్మ నాకు వేరే పని ఇచ్చారు దేవుడు, ఆ పని చేయమంటున్నారు, సో మీరు నా గురించి ప్రార్థన చేయండి, దేవుడు నన్ను బలపరిచి వాడుకునేటట్లని సామరస్యంగా, సంతోషంగా, నీ పైన ఉన్న అధికారులు నీ గురించి సంతోషించేటట్లుగా ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మన గ్రూప్లోనే శ్రవంతి సిస్టర్ ఉన్నారు. ఆవిడ మార్నింగ్ ఇంకో గ్రూప్ నడిపిస్తూ ఉంటారు. సో ఆవిడ చాలామంది తన ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయడానికి మార్నింగ్ ఒక గ్రూప్ పెట్టారు. ఆ విషయం నాతో చెప్పారు. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే మనమే అని స్ట్రక్ అయిపోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడి నుంచి మీరు సిద్ధపడి అనేక చోట్ల వాడబడాలి, అనేక మందిని బలపరచాలి. ఇది నా ఆశ. ఏదో నా క్రిందే మీరు అందరూ ఉండాలి, నేను ఎప్పుడు అలా అనుకోను. మీరు వాడబడతానంటే అందరికన్నా ఎక్కువ నేనే సంతోషిస్తాను, నేను ప్రార్థన చేస్తాను. సో అట్లా మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు వచ్చి తన వాక్యం పంచుకుంటుంది, స్మాల్ గ్రూప్లో యాక్టివ్గా ఉంటుంది, మార్నింగ్ ఇంకో గ్రూప్ లీడ్ చేస్తుంది. అలాగే లక్ష్మి గారు, సాహితి వీళ్ళందరూ మార్నింగ్ కెనడా గ్రూప్కి వెళ్తారు. ఎవరు ఎక్కడికి వెళ్ళినా మనం అందరం చేసేది ఏం పని? దేవుని రాజ్య విస్తరణ. మనందరము దేవుని క్రింద ఉన్న వాళ్ళమే. హల్లెలూయా. ఒకరి గురించి ఒకరు సంతోషించి అందరము కలిసి ఏక మనసుతో దేవుని రాజ్యం కట్టే పనిలో ఉన్నాం. ఇక్కడ గొడవలు ఉండకూడదు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు. ఈ అధికారం విషయంలోకి వచ్చేసరికి ఒకరికొకరికి ఏమొస్తాయి? గొడవలు వస్తాయి.
ఆవిడ చెప్పేది నేను వినేదేంటి, నాకు ప్రయారిటీ ఇవ్వలేదు, నాకు పాట ఇవ్వలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు. దేవుని మహాకృప, నాకు తెలిసి మన గ్రూప్లో అలాంటి వాళ్ళు లేరు. ప్రైజ్ గాడ్. నేను చిన్న వయసులోనే ఉన్నా, ఎంత పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా లోబడతారు. అది దేవుని మహాకృప అని నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తాను. ఫస్ట్ నుంచి ఈవెన్ 2018 నుంచి కూడా, ఈ గ్రూప్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా దేవుని కృపలో అందరు లోబడతారు. లోబడని నేరని వారిని దేవుడు బయటకు పంపించేశారు. దేవుని మహాకృప. సో ఎందుకంటే ఎక్కడైతే ఏకత్వం ఉండదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయలేరు. ఏకత్వం ఉన్న చోటే దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుందంట. మీ మనుషులను అయితే నేను చూడగలుగుతాను, కానీ వారి హృదయాలను అయితే నేను గ్రహించలేను. కాబట్టి దేవుడు గ్రహించారు కాబట్టి కొంతమంది ఏకీభవించలేకపోయారు, నాతో వెళ్ళిపోయారు వాళ్ళు బయటికి. దేవునికి స్తోత్రం. ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అందరం ఒకే మనసుతో దేవుని రాజ్యం కట్టే పనిలో హ్యాపీగా ముందుకు వెళ్తున్నాం. మీరు నాకు లోబడుతున్నారు, అందుని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆమేన్. సో ఎవరైనా సరే మీ 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 పిలుపులో, మీ ఏర్పాట్లో నేను ప్రతిసారి చెప్తాను, దేవుడు మిమ్మల్ని ఎందుకోసం పిలుచుకున్నారో మీరు దేవుడిని అడగండి, కనుగొనండి, దాని ప్రకారంగా మీ జీవితాలు మలుచుకోండి, దేవుని కొరకు బలంగా వాడబడండి. కానీ మీకోసం ప్రార్థన చేసే వాళ్ళకి మీరు లోబడండి. ఆమేన్. సో మీ పాస్టర్స్ అయినా మెంటర్స్ అయినా ఎవరైనా సరే మీరు లోబడితే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు సింగిల్గా వర్క్ చేయలేదు ఎప్పుడు. మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కనిపిస్తారు. ట్రినిటీ అక్కడ కనిపిస్తుంది. ముగ్గురిలో కూడా ఏముందంట, ఏకత్వం ఉంది. ట్రినిటీలో ఎప్పుడు కూడా ఏకత్వం ఉంది. ఎవ్వరూ ఒకరి యొక్క మహిమ కోసమే వాళ్ళు ఎప్పుడు వాడబడలేదు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఏం చెప్తారు, తండ్రి మహిమ కొరకు ఆయన ఈ లోకంలో పనిచేస్తూ వచ్చారు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి ఆయన పనిచేస్తూ ఉన్నారు. తండ్రి ఏం చేస్తున్నారు, కుమారుని మహిమపరుస్తూ ఉన్నారు. తండ్రి ఏం చేస్తున్నారు, పరిశుద్ధాత్మని ఇంకా శక్తివంతుడిగా చేసి ఈ లోకంలో వాడుకుంటూ ఉన్నారు. అంటే ఒక్కొక్కళ్ళు విడివిడిగా కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయ్యి పరిచర్లో ముందుకి వెళ్తూ ఉన్నారు. ముగ్గురిలో కూడా ఏకత్వం ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏ ఒక్కరు సింగిల్గా లేరు. సో యాజ్ ఇట్ ఈజ్ ట్రినిటీలో యూనిటీ ఉందంట. ఆమేన్. ట్రినిటీలో యూనిటీ ఉంది, త్రిత్వంలో ఏకత్వం ఉంది. సో ఈరోజు మనలో కూడా ఏకత్వం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం తండ్రికి కుమారుడు లోబడుతున్నారు, తండ్రికి పరిశుద్ధాత్ముడు లోబడుతున్నారు, పరిశుద్ధాత్మకి యేసుక్రీస్తు ప్రభు లోబడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభుకి పరిశుద్ధాత్ముడు లోబడుతున్నారు. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు లోబడుకుంటూ కార్యాలు జరిగిస్తూ వెళ్తున్నారు. ఎవరు సింగిల్గా లేరు. ఎవరో ఓన్ గ్లోరీ కొరకు, సొంత మహిమ కొరకు వాళ్ళు ప్రయాసపడడం లేదు. సో ఈరోజు మనం కూడా అంతే, ఇతరుల యొక్క అవసరాలు తీర్చబడాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం నిస్వార్థంగా. ఇతరుల కొరకు మనము కన్నీరు కారుస్తున్నాం, ఇతరుల కొరకు మనం పరిచర్య చేస్తున్నాం. ఇది దేవునికి చాలా ఇష్టమైన పరిచర్య. ఎప్పుడు నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా అక్కడే ఆగిపోతే అది స్వార్థపూరితమైన పరిచర్య అయింది. అది అన్ని సమయాల్లో యాక్సెప్టబుల్ కాదు. దేవుడు ఎందుకు వచ్చారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చారు. తండ్రి చిత్తం ఏంటి, ఈ లోకమంతా రక్షణ పొందాలి, దానికోసం నువ్వు ప్రాణం పెట్టాలని చెప్పినప్పుడు ఆయన ప్రాణాన్ని పెట్టడానికి కూడా అస్సలు ఆలోచించలేదు. ఆయన మహిమను విడిచిపెట్టడానికి ఆలోచించలేదు, ఆయన రక్తం కాచడానికి ఆలోచించలేదు, ఆయన గాయాలు పొందడానికి ఆలోచించలేదు, ఆయన పాప భారాన్ని మోయడానికి కూడా ఆయన ఆలోచించలేదు. నిస్వార్థంగా ఆయన పని చేశారు కాబట్టి ఆయన మాటలో అంత శక్తి ఉన్నది. ఆమేన్. ఈరోజు ఆత్మీయ అధికారం పొందుకోవాలంటే ఎక్కడైతే యూనిటీ ఉంటుందో, ఏకత్వం ఉంటుందో, ఎక్కడైతే లోబడే మనస్తత్వం ఉంటుందో, ఎక్కడైతే ఇతరుల కోసం పరిచర్య చేసే స్వభావం ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. ఆమేన్. అప్పుడు మనం మహిమలో ముందుకు కొనసాగగలుగుతాం. మనకి మహిమ కావాలి. పరలోకము
పరలోక మహిమ ఈ భూలోకంలో మనం అనుభవించాలి అని చాలాసార్లు ప్రార్థన చేస్తాం. ఎప్పుడు పరలోకం రాజ్యం యొక్క మహిమ లేకపోతే ఆ సంతోషాన్ని మన జీవితాల్లో అనుభవిస్తామంటే నీకు పైన ఉన్న అధికారులకు లోబడినప్పుడు. ఇప్పుడు కుటుంబంలో భార్య భర్తకి, భర్త భార్యకి లోబడలేదనుకోండి, అది నరకంలాగా ఉంటుంది కదా, పరలోకంలాగా ఉండదు. ఒకసారి లోబడితే పరలోకంలాగా మారిపోద్ది సంతోషం. పిల్లలు లోబడతా ఉన్నారనుకోండి, అక్కడ సంతోషం ఉంటుంది. చర్చ్లో మనం పాస్టర్కి లోబడతా ఉన్నాం అనుకోండి, పాస్టర్కి సంతోషం ఉంటుంది, మనకు కూడా సంతోషం ఉంటుంది. మనం ఎక్కడైతే లోబడతామో అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ శక్తి ఉంటుంది, శక్తి రిలీజ్ అయిద్దంట, ఆ పవర్ రిలీజ్ అయిద్దంట. సో ఈరోజు దేవుడు మనకి ఏం చెప్తున్నారు అంటే యూనిటీ ఉండాలి. ట్రినిటీలో ఎలాంటి ఏకత్వం అయితే ఉందో అలాగే మనలో కూడా ఏకత్వం ఉండాలి. రెండవదిగా ఆత్మీయ అధికారానికి మనము లోబడాలి. తద్వారా మనకు ఒక ఏంటంటారు ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సింగిల్గా బయటకు వెళ్ళిపోయామనుకోండి ప్రొటెక్షన్ ఉండదు, ఆ కవరింగ్ ఉండదు, స్పిరిచువల్ కవరింగ్ అంటారు. ఆ అథారిటీ కింద ఉన్నప్పుడు మనకు ఆ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఆ రెక్కల చాటుకి దేవుని చాటుకి అప్పగించుకున్నప్పుడు ఆ ప్రొటెక్షన్ ఉంటుంది. సో మనకి పవర్ కావాలి అంటే మనం మొదటిగా లోబడాలి, దేవుని మాటకి విధేయత చూపించాలి. అట్ ద సేమ్ టైం దేవుడు మన పైన పెట్టిన స్పిరిచువల్ అధికారం కలిగిన వ్యక్తులకి మనం లోబడాలి. తద్వారా మనకి కూడా అధికారం వస్తుంది, మనం చేసే పరిచర్య కూడా ఫలభరితముగా ఉంటుంది. ఆమేన్. సో అప్పుడు పరలోక రాజ్యం ఈ భూలోకంలో మన ద్వారా స్థాపించబడుతుంది. అలా జరగాలని కోరుకుంటూ ఈరోజు దేవుడు మీ పైన ఉంచిన గ్రూప్ లీడర్స్కి కానీ గ్రూప్ మెంబర్స్కి కానీ అందరికీ మీరు లోబడే మనస్తత్వాన్ని కలిగి, మీరు వెళ్ళే సంఘాల్లో పాస్టర్స్కి లోబడే మనస్తత్వం కలిగి మీ గృహాల్లో కూడా ఒకరికొకరు లోబడి సంతోషించాలని, దేవుని రాజ్యము స్థాపించబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.